విచారణ చేయలేనప్పుడు అంటే దానికి డబ్బులు పరిహారం చెల్లించలేనప్పుడు టీడీఆర్ బాండ్లని ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది 100 గజాల భూమి ఉంది, అందులో 70 గజాలు ప్రభుత్వం నిబంధనల కారణంగా కొట్టివేయబడుతోంది. ఆ మిగతా 30 గజాల్లో 3 అంతస్తులో 4 అంతస్తులో 5 అంతస్తులో కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం. దాంతోపాటుగా కొంత అమౌంట్ పరిహారం లెక్కన బాండ్ల రూపంలో ఇచ్చేటటువంటి, అంటే భవిష్యత్తులో అమ్ముకోవడానికి వీలుగా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుర్మార్గంగా దోచేశారు అంటూ గత ఎలక్షన్స్ ముందు విపరీతంగా 3-4 సంవత్సరాల పాటు ప్రచారం చేశారు. ఎస్పెషల్లీ తిరుపతిలో ప్రచారం చేశారు. నారాయణ గారు తాజాగా తిరుపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో పెద్దగా ఏం లేవు, తణుకు దగ్గర ఎక్కడో కొంత తేడాలు వచ్చినాయి తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా చెక్ చేస్తే అంత పెద్దగా ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. దీంతో ధైర్యం వచ్చినటువంటి లేదా ఉత్సాహం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కరుణాకర్ రెడ్డి ఆ విషయం మీదన వివరణ ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. 2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది, నేను దీని మీద మాట్లాడతాను అని కూడా. కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పని చేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ కింది స్థాయి అధికారులతో, ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో, పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి
నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా. నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే. ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు. తిరుపతిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా అత్యద్భుతంగా దాదాపు 21 మాస్టర్ ప్లాన్ రోడ్డులను వేసినాం. ఈ రోజున తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని కేవలం ఆ 5 ఏళ్ల పరిపాలనలో మా వలన దాదాపు 70% పైగా తగ్గించగలిగినాము. అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ కారణంగా నేను ఆ పని చేయగలిగిన. కానీ ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల వలన సమస్యలు వస్తాయి, భరిస్తాం. రాజకీయాలలో ఇవన్నీ కూడా చాలా సహజమని, కానీ మనసులో ఉన్నటువంటి ఈ బాధను ఈ రోజున వ్యక్తీకరించక తప్పని పరిస్థితి. ఇలాంటి కొద్దిమంది, అందరూ కానే కాదు సుమా, కొద్దిమంది ఉద్యోగాలలో చేరి రాష్ట్రమంతా కూడా లూటీ చేద్దాము అనుకునేటువంటి అధికారులతో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం. ఫస్ట్ టైం ఈ ముక్క కోర్టే మందలించినటువంటి ఐఏఎస్ అధికారిని అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళగలిగినటువంటి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఉన్నటువంటి అధికారిని అయి ఉండాలి. అవునో కాదో స్పష్టతనివ్వలేదు ఆయన. బట్ ఆ స్థాయిలో కోర్టు మందలించింది, మీ గురించి, మీ నిజాయితీ గురించి మాకు తెలుసులే అని మందలించింది ఆవిడ గురించినే. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న దాన్ని చూస్తే సొంత పార్టీ వాళ్ళను కూడా ముంచింది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి అంశం.